హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం రోజు ఎన్నో వస్తువులను వాడుతున్నాం, పడేస్తున్నాం. కానీ అలాంటి వాడేసిన వస్తువుల నుంచి కూడా ఒక కొత్త వస్తువుని క్రియేట్ చేయడం అనే ఆలోచన అందరికీ ఉండదు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఉమేష్ గారు. ఇప్పుడు ఆ ఉమేష్ గారితోనే మన ముఖాముఖి. ఇప్పుడు మీకు కొన్ని వస్తువులు చూపించారు. ఆ వస్తువులు ఏంటనుకుంటున్నారా? ఉమేష్ గారు చేసినవి అవి. పోయింది గారు. నమస్తే అండి. నమస్తే. మీకు ఈ కొత్త కొత్త వస్తువులు క్రియేట్ చేయాలని ఆలోచన ఎలా వస్తుంది అసలు? కరోనా హాలిడేస్లో మాకు బోర్ అవుతుందని టైం పాస్గా చేసినాం. మీరు ఇవన్నీ సొంతంగా చేశారా, లేకపోతే మీకు ఎవరైనా గురువు గారు లాంటివి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? సామమూర్తి గారు. సామమూర్తి గారు. ఆయన ఎవరు? ఋషి గారా? మా నాన్నగారు. మీ నాన్నగారు. ఆయన గురువు ఎలా అయ్యారు? కరోనా హాలిడేస్ వల్ల నేను ఇంటికి వచ్చి టీవీలు సెల్ చూసి మా డాడీ గారు తిట్టి మా డాడీ మీద కోపంతో ఇవన్నీ చేసిన. వావ్, ఇంట్రెస్టింగ్. కోపంతో ఇలా కూడా చేస్తారా? జనరల్గా పేరెంట్స్ మనల్ని తిడతారు అని మనం వదిలేస్తాం. కొంతమంది ఏమో అన్న మీద అలుగుతారు, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. కానీ ఉమేష్ గారు డిఫరెంట్. తిట్టాక ఉద్దేశంతో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టారు. అవునండి. మీరు ఈ వస్తువులను ఎలా చేశారు? యూట్యూబ్ అండ్ గూగుల్ చూసుకుంటూ చేస్తున్నామండి. మీరు ఈ వస్తువులను ఒక్కలే చేశారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కలిసి చేశారా? కాదండి, కొన్ని చేసిన. ఓకే అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ అమూల్యమైన సజెషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. వెల్కమ్. ఓకే అండి, ఇవాళ ప్రముఖ వ్యక్తి నుంచి ఎన్నో సందేశాలు, ఎన్నో ఆలోచనలు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీక్ ఇంకొక వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేసుకుందాం. కెమెరా మూర్తితో పండు, సాయిరామ్ టీవీ, రాజేశ్వరపురం.